హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయింది. కిందికి వెళ్ళి పువ్వులు తీసుకొని వచ్చి పూజ చేసేసి ఈరోజు టిఫిన్ చేసుకుందాం. నందిని ఈరోజు ఉంటుంది. నిన్న మొన్న 2 days నందిని లేదు కాబట్టి రొట్టె చేయలే. ఈరోజు కూడా వద్దని చెప్పేసిన రొట్టె. ఉప్మా చేస్తాను. కొంచెం పొడి పొడిగా ఉప్మా ఎట్లా చేయాలో చూద్దాం. సరేనా? ఫస్ట్ అయితే పువ్వులు తీసుకొద్దాం. ఈ మొగ్గలన్నీ పుత్తున్నాయి ఇంకా మెల్లమెల్లగా. ఇందులోంచి కొన్ని పూలు తెంపుకొని వెళ్దాం. పూజ అయిపోయింది. పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టింది నందిని. సో ఉప్మా స్టార్ట్ చేద్దాం. ఈ రవ్వని వితౌట్ ఆయిల్ వేయించాలి. రవ్వని బ్రౌన్గా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి, లేకపోతే మొత్తం మాడి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఆయిల్ వేసేస్తున్నాం. కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. మన అందుకు బాగా కట్ చేసింది. టమాటోలు వేసేసిన. ఇంకా దీంట్లో వేయడానికి క్యారెట్లు గీరెట్లు ఏం లేవు, అందుకే ఏం చేయదు. ఈ రవ్వ దీంట్లో వేసేస్తున్నా. గ్లాస్ రవ్వకు 2 గ్లాసుల వాటర్ పెట్టేసిన. దీంట్లో సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేసిన. ఇప్పుడు దీన్ని మరగనిద్దాం. ఇక్కడనేమో రవ్వ ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఆల్రెడీ ఒకసారి మనం రవ్వను గోలిచ్చినాం కదా. ఇప్పుడు దీంట్లో ఆయిల్లో కూడా కొంచెం సేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఈ రవ్వ ఆయిల్లో బాగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఈ మరుగుతున్న వాటర్ ఇందులో పోసేసిన. ఈ వాటర్ పోసేటప్పుడు స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు సిమ్లో పెట్టిన. జాగ్రత్తగా కలపండి, ఎందుకంటే చిక్కుతుంది. సో ఇలా బాగా కలిపేసి సిమ్లో ఉంచి మూత పెట్టేసేయాలి దీన్ని. ఇంకా సిమ్లో పెట్టడం వల్ల ఇట్లా మంచిగా పొడిగా అయిపోతుంది ఉప్మా. ఇంకా కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే, ఇంకా పైనుంచి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో కొంచెం పైనుంచి నెయ్యి వేసి కొద్దిసేపు ఉంచుతా. కొంచెం నెయ్యి వేస్తున్నాం. ఈ నెయ్యితో కూడా ఇంకా కొంచెం పొడిగా అవుతుంది అనమాట. ఈ నెయ్యి వేయడం వల్ల చిన్న దాంతో ఉప్మా చేసేసిన. అది కూడా కొంచెం పొడిగా. దీంట్లో కొంచెం చట్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. దీన్ని ఇలా ఒక 5 minutes వదిలేద్దాం. వదిలేసి స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ మూత పెట్టేస్తా. ఉమ్మగిలుతుంది. ఏంది ఇది? మార్కెట్ పెట్టినావా? మార్కెట్ పెట్టినావా అంటున్నావు? అమ్ముతున్నావా ఈ బట్టలని? సిగ్గుపడుతున్నావు? ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఉప్మా రెడీ. కొంచెం చల్లగా అయితే ఇంకా పొడిగా అవుతుంది. కొంచెం చల్లారి దీన్ని కొద్దిసేపు వదిలేద్దాం. ఇట్లని వదిలేసి తినాలి. ఇంకా కింద స్టూడెంట్స్ వచ్చిండ్రట. ఒకసారి వెళ్ళి పలకరించేసి వస్తా. వచ్చినాక ఉప్మా టేస్ట్ చూద్దాం. అందరు వచ్చేసిండ్రు ఈరోజు నాకు తెలిసి. నువ్వు బ్లౌజ్ కట్ చేసి బ్లాగ్స్ చూస్తురా? అందరూ బ్లాగ్స్ ఫాలో అవుతున్నారా? వీడియోస్ జయశ్రీ కట్ చేస్తున్నా. నువ్వు చెప్పు.
ఏం చెప్తావు? చెప్పాలక్క నేర్చుకొని పర్ఫెక్ట్ గా కూర్చున్నా బొటెక్ స్టైల్లో. బ్లౌజ్ నాకు ఫస్ట్ ఇక్కడ జారుతుంది, ఇప్పుడైతే ఏం జారట్లేదు. బాగుంది. ఎట్లుంది క్లాస్? క్లాస్ బాగుంది. బాగుందా? పర్ఫెక్ట్ వచ్చిందా? స్టిచెస్ అన్ని స్ట్రైట్ గా? నా బాడీ మెజర్మెంట్ అయితే నేను పర్ఫెక్ట్ గా కుట్టుకోగలుగుతున్నా. ఇప్పుడు ఎట్లయితే నువ్వు బాడీ మెజర్మెంట్ నీది నువ్వు కుట్టుకున్నావో ప్రతి ఒక్కరిది అట్లా టాలీ చేసుకోవాలి. ఇప్పుడు మన వెస్ట్ సైజ్ ప్రకారం మనం మొత్తం బాడీ ఎట్లయితే కట్ చేస్తున్నామో, బాడీ మెజర్మెంట్స్ తోటి ఎట్లా కట్ చేస్తున్నామో మనం ఫస్ట్ ఒకసారి టాలీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్వాతి మెజర్మెంట్ తీసుకోవడం ప్రాక్టీస్ చేస్తుంది. వాళ్ళ ఓన్ సిస్టర్ పైన ప్రాక్టీస్ చేస్తుంది. చూద్దాం ఎట్లా తీసుకుంటాం. నా మెజర్మెంట్ తీసుకోవద్దు. ఇక మన షోల్డర్ మిడిల్ ఇది, ఓకేనా? ఇది మిడిల్. ఇగో ఇట్లా పెట్టినప్పుడు ఇది మిడిల్ అనమాట. సో ఇక్కడ పట్టాలి ఎప్పుడైనా టేప్. ఇగో ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ పట్టి క్రాస్గా తీసుకోవాలి. ఎంత వచ్చింది నీకు? 14 హాఫ్ పెట్టుకుంటా అంటే పెట్టు, కానీ 14 హాఫ్ పెడితే ఏమైతే అది హాఫ్ ఫోల్డింగ్ వస్తుంది. నువ్వు 14 పెట్టినావు అనుకో బ్లౌజ్ కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమంటావు నవీన? ఇదే ఉంటానా? షోల్డర్ ఎట్లా తీసుకోవాలని చెప్పినా? ఇక్కడ బోన్ నుంచి అప్పర్ చెస్ట్ మంచిగా పైన పెట్టు. ఫ్రీగా వదిలేసే నవీన బాడీ. ఎప్పుడైనా ఒక ఫింగర్ గుంజు, సాధ్యమైనంత వరకు గుంజు. కావాలా చెప్పు, నువ్వు వీడియోలో వస్తావు. ఇచ్చుడిగా నీకు ఫ్రాక్ కావాలా? మమ్మీని కుట్టమని చెప్పు, సరేనా? మీ టీచర్ దగ్గర నేర్చుకొని కుట్టు అని చెప్పు. చెప్పు, గుడ్ గర్ల్ కదా నువ్వు. మీ టీచర్ దగ్గర నేర్చుకొని కొత్త ఫ్రాక్ గుట్టు అని చెప్పు. మేము వచ్చేసరికి బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇదైతే ఏం బాగాలేదు కారం. చాలు పట్టు, నువ్వు తక్కువనే తింటావు. నేను తింటాను కూడా. సాల్ట్ కొంచెం. ఉప్మా రెడీ అయిపోయింది. ఉప్మా విత్ ఎగ్ కాంబినేషన్. చూడండి, ఉప్మా పొడి మంచిగా అయింది. రోజు డుమ్మా కొట్టుకుంటే ఇంకేం చేస్తావు ఇక? రోజు డుమ్మా కొట్టుకుంటే ఇంకేం చేస్తావు ఇక అంటున్నా. రేపటి నుంచి కొడితే ఇంటికే పంపిస్తాను నిన్ను. పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, అవన్నీ ఎవరు చేయాలి? హెమ్మింగ్లు అవన్నీ. అదే మరి. ఇది ప్యాంట్ డ్రాఫ్టింగ్. నిన్న ఒక 3 టాప్స్ కుట్టినాం. ఇది స్ట్రైట్ ప్యాంట్ డ్రాఫ్టింగ్. ఇది కుట్టినాక ఎట్లా వస్తుందో చూపిస్తా. కొంచెం అది మరఫ్లో పని చేస్తాడు అన్నయ్య. నువ్వు తీయకు గలీజ్గా. ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు అంతే. నువ్వు మా దగ్గరికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? సరిత చెప్పు సరిత, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు మా దగ్గరికి? చెప్పవా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? నువ్వేం మాట్లాడితే అవే పెడతా నేను. 3,095 వేసినావు. వర్క్ వద్దా? 2,000 ఈ వర్క్ 300 ఎందుకు వేసినావు మళ్ళీ వెనకకెళ్ళి? ఆలు చిప్స్ పెట్టడానికి కట్టర్ తేవడానికి వెళ్తున్నా. చూద్దాం అక్కడ ఏం కట్టర్ ఉంటుంది, ఏముంటుంది. చిప్స్ కట్టర్ తెద్దామని వచ్చినావు, కానీ చిప్స్ తీసుకున్నాం. ఏమో ఈయనకు అర్జెంట్ కాల్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ వచ్చేసినాం రిటర్న్. వచ్చేటప్పుడు పరంపరలో చిప్స్ తీసుకున్నాం. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసిన. బాగా ఆకలి అవుతుంది, ఎందుకంటే మార్నింగ్ ఉప్మా తిన్నా, ఆఫ్టర్నూన్ అసలు ఏం తినలే. సో ఆకలి బాగా అవుతుంది, తినేద్దాం ఇంకా. ఇదే డిన్నర్. మార్నింగ్ చేసిన బీరకాయ కర్రీ, రైస్. ఇది వచ్చేసి నిన్న ఒక ఆంటీ వచ్చింది కదా, దివ్య వాళ్ళ మమ్మీ, కొత్తిమీర
చట్నీ చేసి పంపించింది. కొత్తిమీర నిలువ పచ్చడి అంటే ఇది. కొత్తిమీరని తీసుకొని బాగా నీడలో ఆరబెట్టి అది బాగా ఎండిన తర్వాత ఇలా పచ్చడి కలుపుతారంట. సో నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇందాక పరంపర నుంచి తెచ్చుకున్నాను కదా చిప్స్. ఎప్పుడు చిప్స్ తినను, అప్పడాలే తింటాను, కానీ ఎందుకో ఈరోజు అక్కడ వెళ్ళినాం కదా తీసుకొచ్చినాం. ఇందాక కార్లో కూర్చున్నప్పుడే తిన్నాను వీటిని. ఇంకా ఒకసారి బ్రాండ్ పడినాక పరంపర అంటూ ఒక బ్రాండ్, కానీ ఫస్ట్లో స్టార్టింగ్లో బాగుండేవి. అప్పుడు చిన్ను కోసం బాగా తీసుకొచ్చేవాళ్ళం. అసలు ఈ చిప్స్ కొన్ని అయితే కాలని కూడా కాలలేవు. ఇదో చూడండి, అసలు ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చే వరకే వాళ్ళు మెయింటైన్ చేస్తారు, తర్వాత అసలు దాన్ని పట్టించుకోరు. కానీ కస్టమర్స్కి కూడా డబ్బులే కదా, డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు అట్లీస్ట్ కరెక్ట్గా ఇస్తే బాగుంటుంది. చూడండి, ఇందులో సగం పాడైపోయినాయి మీన్స్ సగం కాలలేవు, అసలు గట్టిగా ఉన్నాయి, అసలు టేస్ట్ లేవు, ఏం లేవు. చూడండి, ఒక బ్రాండ్ పరంపర అంటే, కానీ అస్సలు బాగాలేవు చిప్స్ అయితే. ఇంతకుముందు బాగుండేవి, దీనికన్నా నేను చేసిన అప్పడాలే బెటర్. సో ఇది నా డిన్నర్ చేస్తూ మార్నింగ్ ఈరోజు కార్తీక దీపం చూడలే, సో కార్తీక దీపం పెడుతున్నాం. కార్తీక దీపం చూస్తూ డిన్నర్ కంప్లీట్ చేస్తా. యాక్చువల్గా బొటిక్లో కూడా కొంచెం వర్క్ ఉంది, బొటిక్లోకి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు టైం 10:30 అయింది, చూద్దాం. తిన్న తర్వాత ఓపికంటే బొటిక్లోకి వెళ్తా, వ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఓకేనా, స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.